ప్రపంచంలో 4వ ఆర్థిక శక్తిగా భారత్ నిలిచింది. దేశ స్థూల దేశీయోత్పత్తి $4 ట్రిలియన్ చేరుకుంది. అమెరికా, చైనా, జర్మనీ తర్వాత స్థానంలో భారత్ నిలిచిందని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. ప్రపంచ అస్థిరత సవాళ్ల నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా కొనసాగుతూ ఒక మార్గదర్శిగా నిలుస్తోందని పేర్కొన్నారు. పెట్టుబడులకు గమ్యస్థానంగా దేశం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తూ ఉండడంతో ఈ ఘనత సాధ్యమైందన్నారు. దేశ ఆర్థిక వృద్ధిని తెలియజేసే ఐఎంఎఫ్ అంచనాలను ఉటంకిస్తూ అమెరికా, చైనా, జర్మనీ మాత్రమే ప్రపంచ ఆర్థిక ర్యాంకింగ్స్లో భారత్ కంటే ముందున్నాయని అన్నారు. ఇదే విధంగా ముందుకు సాగితే మరో 3 ఏళ్లలో జర్మనీని దాటుకొని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. మూలధన వ్యయాల పెంపు, సులభతర వ్యాపార నిర్వహణ ఖర్చులు తగ్గడం, కార్మికులతో తయారీకి ప్రాధాన్యం, ప్రపంచ మార్కెట్పై దృష్టి సారించడం వంటి చర్యలు ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రస్తుతం వృద్ధి చెందుతున్న దేశీయ డిజిటల్ మార్కెట్ రాబోయే దశాబ్ద కాలంలో భారత్కు చాలా కీలకమన్నారు.